హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సుజలాన్ షేర్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సుజలాన్ నేను కొంత హై లెవెల్స్లో బై చేశాను, హోల్డ్ చేయాలా లేదా అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని అడుగుతాను. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే స్విగ్గీ ఐపీఓ రీసెంట్లో వచ్చింది. ప్రజెంట్ ఈ స్టాక్ పాజిటివ్గా ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాను. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే చాలామంది ఇది మన సెకండ్ ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం చూసి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా కూడా మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా వాటి గురించి క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే మంచి రివర్సల్ స్టాక్స్ గురించి కూడా, అలాగే మంచి అండర్ వాల్యుయేషన్స్లో, అలాగే మంచి డిప్స్లో ఉన్న స్టాక్స్ వీడియోస్ ఈ ఛానల్లో రావడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుజలాన్ అనమాట. సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 85 లెవెల్స్ దాకా వెళ్ళింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ షేర్స్ మనకి లాస్ట్ 3 to 4 years పీరియడ్లో ఆల్మోస్ట్ 7 to 8 రూపీస్ షేర్ కాస్త 85 రూపీస్కి వెళ్ళింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. మీరు కనుక ఒకవేళ 70 రూపీస్ దగ్గర, 80 రూపీస్ దగ్గర బై చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి, బట్ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్ వ్యూకి హోల్డ్ చేయొచ్చా, అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో కూడా మనం 50-55 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ 68 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉండడం వల్ల మళ్ళీ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ రివర్సల్, లేదు అనుకుంటే 50 నుంచి 55 రీజన్స్ మంచి లెవెల్స్ అనమాట. బెటర్ వెయిట్. లేదు రివర్సల్ వచ్చేదాకనే వెయిట్ చేయండి, లేదా ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ మీరు 70-75 రూపీస్ లేదా 80 రూపీస్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే 50-55 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి సుజలాన్ షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది ఏదైతే స్విగ్గీ షేర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. స్విగ్గీ షేర్ రీసెంట్ టైమ్స్లో వచ్చింది కదా, పెరుగుతుంది. ఇన్వెస్ట్ చేయొచ్చా, అలాగే ఐపీఓలో వచ్చింది, అలాట్ అయింది, హోల్డ్ చేయాలో లాంగ్ టర్మ్కి లేదా. స్విగ్గీ షేర్ ఏదైతే ఉందో ప్రజెంట్ లాస్ మేకింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కావచ్చు, సేమ్ లైక్ జొమాటో లాగా. జొమాటో లిస్ట్ అయినప్పుడు కూడా ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ. అందువల్ల స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి 60 రూపీస్కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా ఇప్పుడు మనకి మోర్ దాన్ 250 రూపీస్, 280 రూపీస్ దాకా ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే లాస్ మేకింగ్ కంపెనీ కాస్త ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా మారుతుందో ఖచ్చితంగా షేర్ ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది కొంత లిస్ట్ అవడంలో కొంత హైయర్ ప్రైస్లో ఖచ్చితంగా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కూడా పైకి వెళ్ళినట్టు వెళ్ళి కింద పడడం, 400-410 రూపీస్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం, మళ్ళీ 500 లెవెల్స్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ పడుతుంది అనమాట. ఈ స్టాక్ను ఒకవేళ ఫ్యూచర్కి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా బెటర్ కంపెనీస్ మన మార్కెట్లో ఉన్నాయి. బెటర్ వాటికి షిఫ్ట్ అవ్వండి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక అవాయిడ్ చేయండి. ప్రెజెంట్కి అవాయిడ్ చేయండి, ఎందుకంటే స్టిల్ ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు కనుక ఐపీఓలో అలాట్ అయ్యి ఉంటే కనుక, మంచి ప్రైస్కి అలాట్ అయ్యి ఉంటే కనుక మీకు వ్యూ ఉండి ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసిన 15,000, 14,000 into 15,000 క్యాపిటల్ ఏదైతే ఉందో ప్రజెంట్ మీకు రిక్వైర్మెంట్ లేకపోతే, అవసరం లేకపోతే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక స్టాక్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 500 to 510 మల్టిపుల్ టైమ్స్ మనకి ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. 2 days రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ షార్ట్ పీరియడ్కి ఏమైనా తీసుకుందాం అనుకుంటే 450 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ప్లాన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఫాల్ అనేది కనిపిస్తుంది గైస్. ఇది మనకి స్విగ్గీ గురించి అనమాట. అలాగే సాగిలిటీ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్ ఇది కూడా ఐపీఓ వచ్చింది. ఐపీఓ వచ్చి చాలా సైడ్ వేస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ 3 to 4 days బట్టి చాలా బాగా పెరుగుతుంది. చాలామంది అడుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. ప్రజెంట్ అయితే కనుక పాజిటివ్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే కొంతమంది మేము 34 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, హోల్డ్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు అనమాట. అబ్జర్వ్ చేయండి, మండే కొంత మార్కెట్స్ మన పాజిటివ్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ 35 అబోవ్ సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు. 30 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. 45-50 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి సాగిలిటీ స్టాక్ గురించి. ప్రజెంట్ అయితే పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఆల్రెడీ ఐపీఓలో వచ్చుంటే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలా మంది రిక్వెస్ట్ చేసింది వారి ఎనర్జీస్ స్టాక్ గురించి అనమాట. ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 2,200, 2,300 లెవెల్స్ నుంచి కూడా 3,700, 3,750 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో 3,000 లెవెల్ టెస్ట్ చేసింది. ఎప్పుడైతే రిజల్ట్స్ తర్వాత మళ్ళీ కూడా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. చాలామంది లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతుందన్నమాట. మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. ఈ ర్యాలీ కాకముందు కూడా లిస్ట్ అయినప్పుడు కూడా డిస్కస్ చేసాం. 2,400 రీజన్, 2,500 రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది లాస్ట్ 2-3 days బట్టి. అది బ్రేక్ అయితే ఇన్వెస్ట్ చేసుకోమని కూడా చెప్పుకున్నాం. షార్ప్ ర్యాలీ కనిపించింది. మళ్ళీ అదే రీజన్కి వచ్చి రివర్సల్ కూడా కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్స్ కొంత పడుతుంటే వెయిట్ చేయండి. 2,400 నుంచి 2,500 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక
వారి ఎనర్జీస్ని ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వారి ఎనర్జీస్ గురించి. అలాగే చాలామంది సో బంధన్ బ్యాంక్ షేర్ గురించి అడుగుతున్నారు. బంధన్ బ్యాంక్ స్టాక్ కంటిన్యూస్గా పడుతుంది, హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా? ఆల్మోస్ట్ మేము 180 రూపీస్ 185 రూపీస్ దగ్గర యాడ్ చేసుకున్నామని చాలామంది టెలిగ్రామ్లో కూడా అడిగారన్నమాట. 180 to 185 మంచి ప్రైస్ దగ్గర బై చేస్తారు. ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1.5 year నుంచి కూడా సో 175 to 180 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ అది రెసిస్టెన్స్ కింద మారిందనమాట. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ సివియర్ ఫాల్ అయినప్పుడు ఈ పర్టికులర్ స్టాక్ 150 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే, లేదు మీరు 1 year 1.5 year వెయిట్ చేయగలరు అనుకుంటే కనుక ఇది బెటర్ లెవెల్స్ ఆల్మోస్ట్ 180 రూపీస్ అంటే మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, టైం ఇవ్వండి. ఖచ్చితంగా 220 250 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మంచి బాటమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది ఏదైతే వోడాఫోన్ ఐడియా షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 17-18 రూపీస్ స్టాక్ కాస్త 6-7 రూపీస్ దాకా కూడా పడిపోయిందనమాట. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అలాగే మేము కొంత హై లెవెల్స్లో లైక్ 13 రూపీస్ దగ్గర అరౌండ్గా బై చేస్తాం, అసలు హోల్డ్ చేయొచ్చా లేదని అడుగుతున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం బయట వోడాఫోన్ ఐడియా సిమ్స్ని ఎప్పుడైతే యూజ్ చేయడం అంత తగ్గించేసామో, సో డిఫరెంట్ అదర్ లైక్ జియో కానివ్వండి ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నామో, ఆల్రెడీ వీళ్ళ బిజినెస్ అనేది పడిపోయిన బిజినెస్లో పర్టికులర్గా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా రిస్క్ అనే చెప్పొచ్చు. ఈవెన్ వీళ్ళు బెటర్ ప్లాన్స్తో వచ్చినా సరే లేటెస్ట్ కాంపిటీటర్స్ని సో టచ్ చేయడం చాలా కష్టం అనమాట, బీట్ చేయడం ఇంకా కష్టం. సో అందువల్ల ఈ పర్టికులర్ స్టాక్స్లో క్యాపిటల్స్ ఎక్కువ డంప్ చేసి లాసెస్లో హోల్డ్ చేయడం కన్నా బెటర్ అవాయిడ్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్లైట్ రివర్సల్ అయితే ఖచ్చితంగా కనిపించింది. మీ లెవెల్స్కి రాగానే బుక్ చేసుకొని క్యాపిటల్ని బయటికి తీసుకొచ్చి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి వోడాఫోన్ ఐడియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. 110 రూపీస్ అరౌండ్గా మనకి లిస్ట్ అయింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 130 రూపీస్ దాకా వెళ్ళింది. సో వెళ్ళి ప్రజెంట్ ఫ్రైడే రోజు మనకి కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టాక్లో కనిపించింది. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఐపీఓలో అలాట్ అయింటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి, సెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో లేదు మీరు షార్ట్ టర్మ్ వ్యూకి ఒకవేళ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాం అనుకుంటే కనుక 120 అబ్జర్వ్ చేయండి. 120 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే 2 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 120 100 రూపీస్ ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్కి ఎన్టీపీసీ గ్రీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈజ్మై ట్రిప్ అనమాట. ఈజ్మై ట్రిప్ ఎస్టర్డే ఆల్మోస్ట్ 17-18% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. రీజన్ ఏంటి అంటే కనుక వీళ్ళు బోనస్ షేర్స్ ప్రకటించారు. 1:1 అంటే ఎవ్రీ 1 షేర్కి 1 షేర్ ఇస్తామని చెప్పారు. ప్రైస్ కూడా అడ్జస్ట్ అయింది దాని ప్రకారం. సో స్టాక్లో ఏదైతే ఎక్స్ డేట్ కాబట్టి ఒక్కసారి బోనస్ షేర్స్ రాగానే కొంత సెల్లింగ్ ప్రెజర్ స్టాక్లో కనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఎప్పుడైతే బోనస్ షేర్స్ కానీ స్ప్లిట్ షేర్స్ కానీ రాగానే ఎవరికైతే బోనస్ షేర్స్ అలాట్ అవుతాయో వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అన్నమాట చాలామంది. సో ఖచ్చితంగా స్టాక్లో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. అబ్జర్వ్ చేయండి, స్లోగా అక్యూములేట్ చేసుకోండి. కంపెనీ ఫండమెంటల్స్ అయితే బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు. మీకు బోనస్ షేర్స్ వచ్చాయా లేదా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. సో ప్రైస్ అయితే అడ్జస్ట్ అయింది. సో వెయిట్ చేసి అరౌండ్ 12 రూపీస్ దగ్గర కానీ 15 రూపీస్ దగ్గర కానీ అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట ఈజ్మై ట్రిప్ని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పేటీఎం గురించి చాలామంది అడుగుతున్నారు. పేటీఎం ఆల్మోస్ట్ 600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. సో ప్రజెంట్ అయితే కనుక పేటీఎం స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. 850 బ్రేక్ అయిన తర్వాత కూడా డిస్కస్ చేసాం. పాజిటివ్ ట్రెండ్లో ఉంది, అక్యూములేట్ చేసుకోవచ్చు. 950 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 850 లెవెల్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అలాగే కొంతమంది అడిగారు ఆల్మోస్ట్ ఐపీఓ ప్రైస్ 1800 రూపీస్ దగ్గర అరౌండ్గా మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ ప్రైస్కి వస్తుందా అని చాలామంది అడిగారు అనమాట. సో ఐపీఓ లిస్ట్ అయినప్పుడు ఇది హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అయింది. ఈ ప్రైస్ దగ్గర మేము బై చేసాం. సో అసలు ఆ లెవెల్స్కి వస్తుందని అడుగుతున్నారు అనమాట. సో లాంగ్ టర్మ్కి అయితే కనుక ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ట్రెండ్ కూడా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ పర్టికులర్ స్టాక్లో యావరేజ్ చేయడం అంత మంచిది కాదు. సో బెటర్ యావరేజ్ చేయకండి. సో అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సో లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఈ పర్టికులర్ పేటీఎం షేర్ని అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రిలయన్స్ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు. రిలయన్స్ షేర్లో స్లైట్ రివర్సల్ కనిపించింది. మనం 1200-1250 రీజన్ చెప్పుకున్నాం. సో ఆ రీజన్ దగ్గర స్లైట్ రివర్సల్ కనిపించింది. మీరు లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక 1200-1250 రీజన్స్ అలాగే 1000 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి. మంచి కంపెనీస్ మంచి ఫాల్స్లో దొరికినప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే జియో ఫైనాన్స్ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. మనం మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 300 నుంచి 310 రీజన్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అని. సో మనం మల్టిపుల్ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో అదే రీజన్కి వచ్చి మనకి మళ్ళీ కూడా సో స్టాక్లో సో ఏదైతే రివర్సల్ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ రీజన్ అలాగే 250 రీజన్స్ ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి.
చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎస్డబ్ల్యూ సోలార్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. కొన్ని స్టాక్స్ ప్రీవియస్ వీడియోస్లో చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు, వాటి గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎస్డబ్ల్యూ సోలార్ స్టాక్ అయితే ప్రెజెంట్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఈవెన్ 500 లెవెల్ ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తుంది. ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. మీరు కనుక మంచి లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి. సో లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు హై లెవెల్స్ లైక్ 650-700 రూపీస్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే టైం పడుతుంది, హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఒకవేళ 450 ఆ రీజన్స్కి వస్తే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి ఎస్డబ్ల్యూ సోలార్ గురించి అనమాట. అలాగే టెక్స్మాకర్ రైల్ గురించి ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో మనకు నడుస్తుంది. రైల్వే స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి, మనకు తెలిసిందే. సో ఈ ఫర్దర్గా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో 200, 150 నుంచి 160 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ప్రజెంట్ అయితే స్లైట్ రివర్సల్ వచ్చింది, బట్ 225 రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇది బ్రేక్ అయితే ఏమైనా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి టెక్స్మాకర్ రైల్ గురించి అనమాట. అలాగే సో సలాసర్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఇటువంటి పెన్నీ స్టాక్స్లో బెటర్ అవాయిడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే మార్కెట్స్ హై లెవెల్స్ నుంచి పడ్డానికి ట్రై చేస్తున్నాయి. 1 or 2 డేస్ పెరిగినా మళ్ళీ కూడా ఏదో సమ్ న్యూస్ వల్ల పడ్డానికి ట్రై చేస్తున్నాయి. మార్కెట్స్ ఫర్దర్గా పడొచ్చు అనమాట. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడి నుంచి పడితే మళ్ళీ ఆ రీజన్స్కి రావడానికి 2-3 years 4 years టైం పడుతుంది. మళ్ళీ బుల్ రన్ వచ్చేదాకా కూడా స్టాక్స్లో మూమెంటం ఉండదన్నమాట. ఇటువంటి స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ప్రెజెంట్ అయితే కనుక సలాసర్, సో ఈ పర్టికులర్ టెక్నాలజీస్, ఈ పర్టికులర్ స్టాక్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉందన్నమాట. అలాగే అకుమ్స్ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఆగస్ట్ మంత్లో చాలా బాగా వెళ్ళింది, ఆ తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ సపోర్ట్ 800 రూపీస్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఆల్మోస్ట్ 2-3 months మనకి యాక్ట్ చేసింది, ఆ రీజన్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ ఫాలో అవుతుందన్నమాట. స్టాక్లో అప్పర్ సర్క్యూట్స్ అండ్ లోవర్ సర్క్యూట్స్ జరుగుతున్నాయి. ఇటువంటి స్టాక్ని సో ప్రెజెంట్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయకండి. చాలామంది ఈ పర్టికులర్ స్టాక్ కంపెనీ బాగుంది కదా, లాంగ్ టర్మ్కి ఫండమెంటల్స్ బాగున్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఎవ్రీ 50 points డౌన్లో స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి గైస్. సో ఇది మనకి అకౌంట్స్ షేర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి వారి ఎనర్జీస్ గురించి కూడా చెప్పుకున్నాం. సీజీ పవర్ షేర్ గురించి కూడా సో ఎస్టర్డే వీడియోలో కొంతమంది అడిగారు అనమాట. సో స్టాక్ అయితే కనుక ప్రెజెంట్ ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. 650 నుంచి 750 ఈ రీజన్లో మనకి పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ప్రాబ్లం లేదు, హోల్డ్ చేయండి. ఇట్స్ మల్టీ బ్యాగర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. స్టిల్ మనకి లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే కనుక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కనుక ఇది 650 to 660 రీజన్ దగ్గర నుంచి 750 ఈ రీజన్స్లోనే ట్రేడ్ అవుతుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. బ్రేక్ అనేది బ్రేక్ మళ్ళీ కూడా ఫాలో అవుతుంది అనమాట. సో అక్యూములేట్ చేసుకొని షార్ట్ పీరియడ్ తీసుకుందాం అనుకుంటే 650-660 ఈ రీజన్స్లో కొంత అక్యూములేట్ చేసుకొని మళ్ళీ 750-780 రూపీస్కి వచ్చిన తర్వాత బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి సీజీ పవర్ షేర్ గురించి లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు గైస్. అలాగే సమ్ పర్సన్ ఎవరో ఇండియా మార్ట్ షేర్ గురించి అడిగారు అనమాట. రీసెంట్ టైమ్స్లో హై లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పడింది. సో ప్రెజెంట్ అయితే కనుక స్లైట్ రివర్సల్ కనిపిస్తుంది, బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఇండియా మార్ట్ షేర్ జనరల్గా ఇంట్రాడేకి కానీ ఏదైతే షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయరు, బట్ లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోవచ్చు. 2250 నుంచి 2300 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 2000 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 1500 నుంచి 1600 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, లాంగ్ టర్మ్లో మనకి ప్రాబ్లం ఉండదు. సో ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే చాలామంది ఆర్బీజెడ్ జ్యువెలర్స్ గురించి అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది. సో బుక్ ఎంట్రీలో ఉంది, ఏఎస్ఎం లిస్ట్ అండర్ సెబీ సర్వైలెన్స్లో ఉంది. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం ప్రజెంట్ మంచిది కాదు. సో జ్యువెలరీ స్టాక్స్ ర్యాలీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ప్రీవియస్ లాస్ట్ 6 months బట్టి జ్యువెలరీ స్టాక్స్లో మంచి ర్యాలీస్ అనేవి కనిపించాయి. ప్రజెంట్ అయితే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోకండి. అప్పర్ లోవర్ సర్క్యూట్స్ టచ్ చేస్తుంది. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కళ్యాణ్ జ్యువెలర్స్ అటువంటి మంచి గోల్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ గైస్. సో ఇది మనకి ఆర్బీజెడ్ జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే సమ్ పర్సన్ దిలీప్ బుల్గాన్ షేర్ గురించి చెప్పని అడిగారు. సో థర్స్డే రోజు మంచి రివర్సల్ వచ్చింది, ఫ్రైడే రోజు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. స్ట్రాంగ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక 475, 450 అలాగే 475 సపోర్ట్స్ అనమాట. ప్రీవియస్గా సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే షార్ట్ పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి డీబీఎల్ షేర్ గురించి అనమాట. అలాగే కేఆర్ఎన్ కన్స్ట్రక్షన్ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ ట్రెండ్ అయితే ఓవరాల్ పాజిటివ్ ఉంది. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ షార్ట్ టర్మ్ వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ 600 రూపీస్ దగ్గర చెప్పుకున్నాం. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది అనమాట. 800 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద టచ్
టెస్ట్ చేస్తుంది 1 2 3 సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ టెస్ట్ చేసింది. ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే ఫ్రైడే రోజు మంచి రివర్సల్ వచ్చింది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్ అప్ ట్రెండ్ మనకి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి కేఆర్ఎన్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోలో వాటి గురించి కూడా సో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.